వీడియోలు చూడటానికి ముందు దీని మీద కూడా సంక్షిప్తంగా మనం వ్యాఖ్యానం తీసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఎందుకంటే నేను 1987లో హుండీ పెట్టినప్పుడు సన్నివేశాలు చూశాను. ఇప్పుడు మళ్ళీ ఆ సందర్భాల్లో చంద్రబాబు గారు ప్రతి మహానాడులో అనౌన్స్ చేస్తారు, కానీ ఒక్కరోజులోనే 22 కోట్లు వచ్చిందని చెప్పడం మాత్రం సంచలనం. పేదల పార్టీ, నిజంగా పేదల పార్టీలు పేదలంతా వచ్చి 22 కోట్లు ఇచ్చారా? అరే చాలా గ్రేట్ కదా. ఓ పక్కేమో జనం నిలబట్టలేదు అంటారు, జనం తమ్ముళ్ళు కూర్చోండి అంటారు. రామనాథ్ గారు, ఈ 22 కోట్ల రహస్యం ఏమిటో? అంత పేదల పార్టీకి అంత డబ్బు ఎట్లా వస్తుందండి? కొమ్మినేని గారు, మీకు లక్ష్మీ పార్వతి గారికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఎందుకు ఈ స్థాయిలో చందాలు వస్తున్నాయంటే, అందరికీ ఒక నమ్మకం ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉంది మనకి, పర్లేదు, మళ్ళీ అంతా రిటర్న్స్ చాలా గొప్పగానే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదని ఒకటి. వలసదారుల వల్ల ఇబ్బంది వస్తుంది, నేను ఎవరిని నమ్మడం లేదని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కానీ అత్యధికంగా నిన్న చందాలు ఎక్కువ అమౌంట్ ఇచ్చింది వలసదారులే. మళ్ళా ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళిన వాళ్ళే వలసదారులు. ఎవరెవరో పేర్లు ఏమన్నా చెప్తారా? వేమిరెడ్డి గారు 5 కోట్లు ఇచ్చినట్టున్నారు, 5 కోట్లు ప్రకటించారు. మాగుంట కూడా 1.5 కోటి ఎంతో ఇచ్చారు. పెద్ద అమౌంట్లు అంతా వాళ్ళవే ఉన్నాయి. ఫస్ట్ సో వాళ్ళంతా పేదలు, పేదల ప్రతినిధులు, పేదల ప్రతినిధులు. అది మీరు ఇదివరకు ఒకసారి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకటి దాంట్లో ఆయన చెప్పారు, మహానాడుకు అంతకు ముందు ఏది ఉండేది కాదు, లెక్క పత్రం ఉండేది కాదు, అంత అక్కడికక్కడ సరిపోయిందని చెప్పేవాళ్ళు. కానీ అనుమానం వచ్చిన ఎన్టీఆర్ గారు హుండీ పెట్టిన తర్వాత 60 లక్షలు మిగిలింది మనకి, మీ ఇంటర్వ్యూలో చెప్పారు. గండికోట దగ్గర అక్కడ ఆఫీస్ కూడా కట్టగలిగాం, దాంతో ఆ డబ్బులతో 60 లక్షలు మిగిలింది. అప్పట్లో 60 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్. అంటే అప్పుడంతా ఏంటి, డబ్బులు వసూలు చేసి చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసేసారు ఇవన్నీ అని ఒక ఇంప్రెషన్ ఇచ్చారు. వీళ్ళంతా చందాలు ఇస్తారు, ఇంకా అడిగితే ఇంకా చాలా కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే, ఆ మేరకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి. ఇప్పుడు ఒక ఆయన నెల్లూరు జిల్లా అయినా పెద్ద అమౌంట్ ఇచ్చారు, ఆ జిల్లాలో మొత్తం క్వాడ్జ్ మొత్తం గనులన్నీ ఆయన చేతుల్లో పెట్టేశారు అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ప్రజల సంపద, అంతే ఒకటి, అంటే ప్రజా వనరులు సంపద అంతా వాళ్ళ చేతుల్లో పెట్టడం, మళ్ళీ ఇలా తీసుకోవడం. కాబట్టి ఇది చాలా చిన్న విషయమే. ఇంకా వాళ్ళు అనుకుంటే 100 కోట్లు కూడా వసూలు చేయగలుగుతారు, పైకి మాత్రం ఆ లెవెల్లో. అంటే దీంట్లో ఇంకో యాంగిల్ కూడా ఉంది, ఆ యాంగిల్ ఏమన్నా లక్ష్మీపార్వతి గారు కూడా చెప్తారని చూద్దాం. ఏమిటి విరాళాల రహస్యం ఏంటి? నిజంగా ఆ స్థాయిలో పేదల పార్టీ 22 కోట్లు ఇవ్వడం గొప్ప విషయమే కదా, అభినందించాలి కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నారని ఇచ్చారనుకుందాం, లేనప్పుడు కూడా వచ్చినాయి కదా. ఎందుకంటే ఆ స్కామ్ లో బయటపడ్డాయి కదా, పార్టీ ఫండ్ గుర్తుందా? స్కిల్ స్కామ్ లో దాదాపు 29 కోట్ల రూపాయలు, 49 ఉంది మొత్తానికి, కోట్ల రూపాయలు పార్టీ ద్వారా వచ్చిందని చెప్పి చూపించారు కదా. ఏమండి, కరెక్ట్ గా చెప్పాలంటే అదే కాదండి, ఆధారాలు చూపించలేదు ఎలా వచ్చినాయి అనేది. ఏమీ లేనప్పుడు పార్టీ కూడా అంత డబ్బు ఎవరిస్తారండి? అదే కాదు, మనకి ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టింది కూడా అందుకే కదా, డబ్బు దోపిడీ కోసమే కదా. విరాళాలని చెప్పి ఫారిన్ పోయేవాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. అంటే ఏమి లేదండి, వీళ్ళు సంపాదించిన బ్లాక్ మనీ మొత్తాన్ని కూడా ఈ విధంగా ప్రతి 100% అండి, 100% వాళ్ళు ఇస్తే ఏమైనా 5 కోట్లు 10 కోట్లు, అది కూడా ఊరికి అనౌన్స్మెంటే తప్ప అంత ఇస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఇదంతా ఇప్పుడు కాదు కదా, ఈ చరిత్ర ఇప్పుడు కాదు కదండి. ఫస్ట్లో నాకు తెలిసి ఎన్టీఆర్ గారు హుండీని కూడా వ్యతిరేకించారు, బిగినింగ్లో ఒప్పుకున్నారు, కానీ తర్వాత కాబట్టి నేను ఒక విషయం చెప్పాలి, అంటే సరదాగా చెబుతున్నాను. నేను అప్పుడు వార్తలు కూడా రాశాము, హుండీ పెట్టేవారండి. మేము రోజు 2-3 రోజులే కదా చూస్తుండేవాళ్ళం, ఎవరు నేస్తున్నారేమో చూద్దాం, మాకు ఎవరు కనపడేవాళ్ళు కాదు. తెల్లారేసరికి లక్షల కోట్లు వచ్చినట్టుగా చెప్పేవాళ్ళు. ఇది ఎక్కడ కూడా అని సరదాగా ఒక వార్త రాస్తే హుండీ కూడా తర్వాత తీసేశారు, జరిగింది. తర్వాత ఎన్టీఆర్ గారు తీసేశారు, దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ మెంబర్షిప్స్ ద్వారానే ప్రజలు కడుతున్నారు చాలా. అదే 70 లక్షల కోట్లు, 70 లక్షలు ఉన్నాయి కదా బ్యాంకులో. లాస్ట్ ఆ డబ్బు తీసుకునే కదా 17వ తారీఖు, ఆ డబ్బు మీద స్టే తీసుకొచ్చేసరికి కదా ఎన్టీఆర్కి హార్ట్ అటాక్ వచ్చింది 18 తెల్లవారుజామున. అందువల్ల ఏంటంటే అండి, పేదలైతే ఇవ్వట్లేదా? పేదల పార్టీ కదా. పేదలు ఏంటండి, అసలు ఎవరున్నారండి అక్కడ మహానాడులో? పేరు మహానాడను, అది 0 నాడులాగా అయిపోయింది అక్కడ చూస్తే. ప్రతిదీ కూడానండి అతను నల్లధనాన్ని తెల్లధనంగా ఈ టైంలో ఉపయోగిస్తాడండి. లేకపోతే హెరిటేజ్ అసలు కాదు. కొమ్మినేని గారు లీస్ట్ బిజినెస్ ఏది అంటే హెరిటేజ్ అండి. పాల వ్యాపారాల్లో అన్నిటికంటే వెనుకబడి ఉన్న వ్యాపారం తక్కువ హెరిటేజ్ అండి. అటు మార్చారు ఇటు మార్చారు, ఆఖరికి వీళ్ళతో ఒప్పందం ప్రకారం కూడా దానికి డబ్బులు ఇవ్వటం జరిగింది కదా, దాని మీద కూడా విమర్శ వచ్చింది పార్లమెంట్లో. అందువల్ల ఏంటంటే అయినా కూడా
లక్షలు ఇది వేల కోట్లలో వీళ్ళు లాభాలు ఇప్పుడు చూపిస్తా ఆయన ఉంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత షేర్ వాల్యూ బ్రహ్మాండంగా బ్రహ్మాండం అన్ని దేశం అంతా పడిపోయినప్పుడు కూడా వీళ్ళకి రైట్. రామ్నాథ్ గారు మీరేమో అట్లా చెప్పారు, మీరేమో బ్లాక్ మనీని వైట్ గా చేసుకునే పద్ధతి అని అంటున్నారు, మీరు ఒప్పుకుంటారా? అంటే లక్ష్మీ భారతి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంకా చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశారు కాబట్టి మేడం చెప్పిందే కరెక్ట్ ఎందుకంటే ఇవన్నీ రియాలిటీకి దగ్గరగానే ఉన్నాయి కదా మేడం చెప్తున్నవి, కాబట్టి ఇది కూడా ఉండొచ్చు మొత్తం బ్లాక్ వైట్ చేసుకోవడానికి ఇవన్నీ ఒక ట్రస్ట్ వాడుకుంటూ ద్వారానండి. ఉండొచ్చు. ట్రస్ట్ ద్వారా ఎప్పుడు కూడా ఈ బ్లాక్ మనీని వైట్ గా చూపించటం, ఏదో 1-2 కార్యక్రమాలు చూపించి దాని ద్వారా వేల కోట్లు సంపాదించారండి. రైట్. ఇక మరికొన్ని వీడియోలు చూద్దాం.